నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దరిసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడి. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సతీమణి నాగ సత్యలత. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం విమర్శ. దరిసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలియజేశారు. దరిసిలో వివిధ అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో సిద్ధా పాల్గొన్నారు. తొలుత శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షికోత్సవంలో సిద్ధా పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయ ఆవరణలో 60 లక్షల రూపాయలతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారులను సిద్ధా ప్రారంభించారు. తదుపరి సిగ్నల్ లైట్లను, చలివేంద్రాలను ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక రకాలుగా అనుసంధానమై ఉంటాయి. దాంట్లో అనేక రకాలకు సంబంధించిన మనకి ట్రీస్ కానీ, మనకి ప్రభుత్వం సంబంధించిన సంపదలు కానీ దాంట్లో ఉండే అవకాశాలు ఉంటాయి. వాటన్నిటి కూడా ప్రొటెక్షన్ అవసరం ఉంది. దగ్గర 4200 మంది దాంట్లో పోలీసు పనిచేస్తున్నారు. డిఎఫ్ఓలు కానీ, కన్జర్వేటర్స్ కానీ, లైక్ వివిధ రకాల పోస్టులో పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా కూడా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ చాలా ముఖ్యమైనది. ఈరోజు ప్రతి ఇండస్ట్రీ కూడా ఎన్విరాన్మెంట్ కానీ, పొల్యూషన్ కానీ కరెక్ట్గా ఉంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండేది. దాంట్లో భాగంగా ఈ శాఖ సంబంధించిన అధికారులు స్ట్రిక్ట్గా మొహమాటం లేకుండా కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అట్లనే సైన్స్ అండ్ టెక్నాలజీ నిన్ననే మన నెల్లూరు జిల్లా వాకాడు దగ్గర తూర్పుపాలెంలో 500 కోట్ల రూపాయలతో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 10 నెలల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే అక్కడ వచ్చేసి ఫిష్కి సంబంధించిన ల్యాబ్ అనేక విధాలుగా కూడా ఫిషెస్ని ఇంప్రూవ్ చేసుకోవటం, వెయిట్ పెంచుకోవటం, ల్యాబ్లో మేము అక్కడ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నట్టే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏది కూడా వదిలిపెట్టట్లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా రాష్ట్రంలో ఒక సంక్షేమానికి, అభివృద్ధికి, వెల్ఫేర్కి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి పేదరికాన్ని సమాధిస్తారావాలనే జయంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అనేక విధాలుగా కూడా ఈరోజు రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఒక ఇండస్ట్రీస్ అనే కాదు, ఒక రోడ్స్ అనే కాదు, ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే కాదు, అన్ని రకాలు కూడా ఈరోజు టేకప్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ని ఎక్కువ తీసుకొచ్చి జాబ్స్ కూడా ఇవ్వాలని జయంతో కూడా పనిచేస్తున్నాం. అదేవిధంగా దొనకొండ సంబంధించింది కూడా సర్వే చేయడానికి కూడా వాళ్ళు పర్మిషన్స్ అడిగారు. ఆల్రెడీ పర్మిషన్ కూడా కలెక్టర్ గారు. కర్నూలు రోడ్లోని జూపిటర్ హై స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ తాళ్లూరు వెంకటేశ్వర్లు, అప్సా రాష్ట్ర నాయకులు పర్వతరెడ్డి కిషోర్, నేతాజీ మల్లికార్జునరావు, స్కూల్ ప్రిన్సిపల్ ఆలూరు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెచ్చ సింగపూర్ వాచి తెచ్చ రంగు వెళ్ళి రంగు రంగు గళ్ళ జోడు తీసుకొచ్చ నీకు చెయ్యందించా చదలవాడ గ్రామంలో లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గోపయ్య లక్ష్మీ తిరుపతమ్మ ఉత్సవ మూర్తులను గ్రామంలో ఊరేగించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అమ్మవారికి హారతులు పట్టారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న చదలవాడ శ్రీ రఘునాయక స్వామివారి 232వ కళ్యాణ మహోత్సవం తలంబ్రాలు ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధ్యక్షులు పెనుబోతు రంగారావు తెలిపారు. తదేవలగ్నం సుదినం తదేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేదేంద్రియగం స్మరామి యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థోజన ఆజమ్య కేశవాయ స్వరాజనాయ స్వాహ మాధవాయ స్వాహ అస్తో వృక్షాల్య మీరు ఆడవాలి. వేలంపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ముచ్చు సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవంలో ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ వారి సతీమణి నాగ సత్యలత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారు హనుమంత వాహనంపై నగరోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొల్లిపల్లి సురేష్, సభ్యులు తానికొండ రాము యాదవ్, పాలపర్తి లక్ష్మీనారాయణ, మద్దులూరి జయరావు, జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, ధూళిపాల లక్ష్మీనారాయణ, వేమ పెద వెంకటేశ్వర్లు, గుంజి చెంచుపాపయ్య, పరాంకుశం రామకృష్ణమాచార్యులు, రమానాథ్, త్రినాథాచార్యులు, కూరపాటి ఆంజనేయావదాని, ఈవోలు కట్టా ప్రసాద్ బాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భవతి శతమనంతం భవతి శతవైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒంగోలులోని హోటల్ కోలాస్లో జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ఆచరణ సాధ్యం కాని నిబంధనలు విధించడం సరికాదన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు అక్షరాస్యతను పెంపొందించేందుకు కృషి చేస్తున్న ప్రైవేటు పాఠశాలలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులు విద్యారంగంలోకి అడుగుపెట్టడం వల్లే విద్య వ్యాపారంగా మారిపోయిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిసిఈ విధానం ఆచరణలో సాధ్యం కాని విధంగా ఉందన్నారు. ఇంకా ఈ సమావేశంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించి తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఆప్సా రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ఎన్ మూర్తి, కోశాధికారి పర్వతిరెడ్డి కిషోర్, రాష్ట్ర నాయకులు అన్వర్ బాషా, పిఎన్ వసంత, వివి మురళీ మనోహర్, ఆప్సా జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, కడప, నెల్లూరు, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అప్పారావు, ఇతర జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నిరంతరం ప్రభుత్వానికి తెలియజేసి మాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు నడపడం అంటే మాకు చాలా సులభం అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. కానీ మాకు కాదు సులభం. అది ఒక కార్పొరేట్ విద్యా సంస్థలకే ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థని కంట్రోల్ చేయడానికని చెప్పి రకరకాలైనటువంటి జీవోలు తీసుకొచ్చి రకరకాలైనటువంటి కండిషన్లు పెట్టి ప్రజల దృష్టిలో ఏమిటంటే మేము ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేస్తున్నాము అని చెప్పుకుంటున్నారు. ఈ ప్రక్షాళన కార్యక్రమం ఎవరికి లాభంగా ఉందంటే అది కార్పొరేట్ విద్యా సంస్థలకి అని సభాపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఎందువలంటే అమలు చేయలేనటువంటి జీవోలు తీసుకొచ్చి అమలు చేయలేనటువంటి ఆంక్షలను విధించి ఈ ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము చేస్తున్న తప్పేమిటి? గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రైవేటు విద్యా సంస్థలు అక్షరాస్యతకి నోచుకొని కుగ్రామాలకు కూడా వెళ్ళి మేము విద్య నేర్పుతూ అక్షరాస్యత శాతం సాధించినటువంటి ఏమైనా ఉన్నాయంటే ఈ ప్రైవేట్ స్కూల్సే. ఆ రోజుల్లో మా అసోసియేషన్ని సంప్రదించి తీసుకుంటే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అగ్రరాజ్యాల్లో కూడా రద్దయిన సిసిఈ విధానాన్ని మన పైన రుద్దడం అనేది ఎంతవరకు సమంజసం అర్థం కావటం లేదు. దీనివల్ల ప్రభుత్వంలో చదివే పాఠశాలలో చదివే పిల్లలే కాకుండా మా ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. టీచర్లు చాలా వరకు ఈ నెట్ ముందు కూర్చోడానికే సరిపోతుంది. ఆ కార్యక్రమాలు పిల్లల మీద వెచ్చించకుండా సమయాన్ని ఈ నెట్ మీద వెచ్చించడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దానివల్ల పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. దానికి తోడు మార్చిలోనే ఎగ్జామ్స్ పెట్టడం వల్ల వాళ్ళు పరీక్షలకి ఎటువంటి సన్నద్ధంగా లేని పరిస్థితిలో పిల్లల్ని ఎగ్జామ్స్ పెట్టేసి ఇళ్ళకి పంపించేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మేము స్కూల్కి పోవాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్తో ప్రభుత్వంలో ఉండే పిల్లలు కానీ మా పిల్లలు కానీ దాదాపు 25 to 30% అటెండెన్స్ ఉండటం లేదు. మళ్ళీ అధికారులు అటెండెన్స్ పూర్తిగా అకాడమిక్ ఇయర్ 23 దాకా, ఏప్రిల్ 23 దాకా ఉండాలని చెప్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు కార్యవర్గ సమావేశం జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సమావేశానికి మేమందరం ఇక్కడ హాజరవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ 2016-17 సంవత్సరం మొత్తం కూడా విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ఈ సంవత్సరం అయితే ఎవరైతే ఉన్నారో విద్యార్థుల మొత్తాన్ని కూడా భవిష్యత్తుని అన్యాయం చేసినటువంటి ప్రభుత్వ విధానాలని మేము వ్యతిరేకిస్తూ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సిసి విద్యా విధానాన్ని 80-20 మార్క్స్ని మార్చిలో ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయడం అయితేనేమి ఇవన్నింటిని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము ఒక స్కూల్ మేనేజ్మెంట్గా ఉండి మేమే ఓపెన్గా బహిరంగంగా చెప్తున్న మాట ఏంటంటే మేమే విద్యార్థులకు
గతంలో లాగా చదువు చెప్పేటువంటి పరిస్థితిలో చెప్పించేటటువంటి పరిస్థితిలో మేనేజ్మెంట్ లేదు. ఎందుకంటే సీసీ విద్యా విధానంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులను చూసుకోవడం, నెట్లు చూసుకోవడం, పిల్లకాయలు రికార్డులు చేయడం, ఆ రికార్డులను చెక్ చేసుకోవడం, అట్లనే మధ్యలో ఎగ్జామ్స్ పెట్టడం, పేపర్ లీకేజీలు అయితేనేమి ఎన్నడూ లేదు. ఈ సంవత్సరంలో 10th క్లాస్ పేపరే కాదు, 8th మద్దిపాడు మండల వైసీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షునిగా అన్నంగి గ్రామానికి చెందిన రంపతోటి శివయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు వాణిజ్య విభాగం నుండి శివయ్య ఉత్తర్వులు అందుకున్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుకుంటోందని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం విమర్శించారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో శీలం పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అని నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజ్ విమల్, షేక్ సైదా, చంద్రశేఖర్ యాదవ్, రసూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరి మన కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు ఎస్ఎల్ గారు మరి మీ ముందుకు ప్రజాదానం కోసం వచ్చినారు. మీరు మీ పవిత్రమైన ఓట్లు మీరు వేయాల్సిందిగా కోరుతాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా లేదా అనేటువంటి అంశం మీద, రెండోది ఏమిటంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తున్నారా లేదా అనేటువంటి 2 అంశాల మీద ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజా బ్యాలెట్ అనేటువంటి పథకం ద్వారా ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తున్నాము. ప్రత్యేక హోదా విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, ఆ రోజు విభజన తప్పనిసరి అయిన పరిస్థితుల్లో విభజన చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పారు. వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, అప్పుడు కావాలని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ దానికన్నా ఎక్కువ ఇస్తామని చాలా ఎక్కువ ప్రసారం చేసుకుంటూ సన్మానాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి దయచేసి గమనించండి, ప్రత్యేక ప్యాకేజీ వారు ఇచ్చిన ప్యాకేజీ ప్రత్యేక హోదాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోల్చడానికి వీల్లేదు. రెండోది, ఆ ప్రత్యేక ప్యాకేజీ 10వ అంశం 10వ పాయింట్లు ఏమన్నారంటే, ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పినవి 6 పాయింట్లలో 5 పాయింట్లు మేము చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి చాలా మరి మనకు ఉపయోగాలు ఈ ప్యాకేజ్ వల్ల రావు. 11 రాష్ట్రాలకి ఏ రకమైనటువంటి సదుపాయాలు ఇస్తారో అది మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ప్రత్యేక హోదా అర్థం అదేమి కాకుండా తెలుగుదేశం పార్టీ వారు ప్రోద్బలంతో బీజేపీ వారు మేము మరి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ లబ్ధి ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పేటువంటి అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు. అబద్ధాన్ని పదే నిజంగా ప్రచారం చేసుకోవడం, వాళ్ళకి ప్రచార సాధనాలు ఉన్నాయి, వార్తాపత్రికలు ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి. అబద్ధాలను చెప్తూ మళ్ళా ప్రజల ముందు గౌరవంగా
ఊరేగింపు చేసేటువంటి ఒక ప్రవృత్తిని ఈ ప్రభుత్వాలు మరి పాటిస్తున్నాయి. వీళ్ళు ఈ రకంగానే అబద్ధాలు చెప్తూ ఈ 2-3 సంవత్సరాలు గడుపుకొని ఉండి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ కాంగ్రెస్ పార్టీతో సహా కలిపి మళ్ళీ బీజేపీ ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు తప్పకుండా మరి ఆంధ్రులకు ప్రత్యేక హోదా సాధించేటువంటి బాధ్యత కాంగ్రెస్ మీద ఉందని చెప్పి మనం చేసుకుంటూ విషయం మీద ఇప్పుడు ప్రజా అభిప్రాయ సేకరణ కోసం మన ముందుకు వచ్చున్నారు. మీ అందరి చేతికి మరి ఓట్లు ఇవ్వబడతాయి. ప్రత్యేక హోదా మనకి కావాలన్నా వద్దా అనేటటువంటి అంశం మీద మరి ఈనాడు మేము ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఆనాడు మరి టీడీపీ నాయకత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చి ఈ 600 హామీలు నెరవేరినయా లేదా అనేటటువంటి 2 ఓట్లున్నాయి మీ దగ్గర. మీ యొక్క అభిప్రాయాన్ని ప్రత్యేక హోదా అవసరమైతే మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి టిక్ చేయండి, లేదు అనుకుంటే మీ ఇష్టం ప్రకారంగా వద్దని చెప్పాను కూడా. ప్రజలలో ఉండే పరమాత్మ స్వరూపమే సాయిబాబా అని సాయి తత్వ ప్రచారకులు అమ్ముల సాంబశివరావు అన్నారు. పీవీఆర్ బాలుర హై స్కూల్ గ్రౌండ్స్లో జరిగిన సాయి సేవకుల సమావేశంలో వేలాదిగా సాయి సేవకులు పాల్గొన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించాలని, కష్టాలలో ఉన్నవారికి సేవలు అందించాలని సాయి తత్వాన్ని వినిపించారు. సర్వము ఇచ్చును షిరిడి సాయి, అమ్ములను అన్ని వైపుల నుంచి రక్షించి పోషించు దేవుడు సాయి. 18వ పాట. తెలియక మరల ఆ తప్పు చేయననే మనోసంకల్పం చేసుకోవాలి. షిరిడి సాయి చూపే దారిలో నిక్కచ్చిగా సాగిపోవాలి. అమ్ముల షిరిడి సాయి దాసుడు సర్వకాల సర్వావస్థలలోనూ. అమ్ములంటే నా గురించి నేను చెప్పుకున్నా. ఒక సాయికి దాసుడు ఏ రోజైనా ఎప్పుడైనా ఏ క్షణాన్నైనా సరే తెలియక చేసిన తప్పులన్నిటినీ క్షమాపణ కోరాలి షిరిడి సాయిని. మరల ఆ తప్పు చేయననే మనోసంకల్పం చేసుకోవాలి. షిరిడి సాయి చూపే దారిలో నిక్కచ్చిగా సాగిపోవాలి. అమ్ముల షిరిడి సాయి దాసుడు సర్వకాల సర్వావస్థలలోనూ. చీమకుర్తి హరిహర క్షేత్రంలో ఏకాదశ వార్షికోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా ప్రారంభమైనాయి. ఆలయ వ్యవస్థాపకులు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, వారి సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు పీటల మీద కూర్చొని పూజలు చేశారు. ఈ సందర్భంగా భారీ కరెంటు ప్రభను ఏర్పాటు చేశారు. ప్రభపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హరిహర క్షేత్రం సభ్యులు సిద్ధా వెంకటేశ్వరరావు, సిద్ధా వెంకట సుబ్బారావు, సిద్ధా పాండురంగారావు, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీ సంఘాలన్నీ సమాయత్తం కావాలని బీసీ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఒంగోలులోని గోపి థియేటర్ ప్రాంగణంలో జరిగిన ఐక్య బీసీ సంఘాల సమావేశంలో పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొని కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారని, అయితే బీసీ సంఘాల ఆధ్వర్యంలో కూడా ఘనంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా కేంద్రమైన ఒంగోలులో పూలే భవన్ను నిర్మించాలని, బీసీ సంఘాల ఆరామక్షేత్ర నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాచగర్ల వెంకట్రావు, బీసీ సంఘాల నాయకులు బచ్చల శివప్రసాద్, పల్లాటి నాగేశ్వరరావు, ఎంపీ ఆంజనేయులు, ఆవుల శ్రీనివాసరావు, మట్టే రాఘవ, శ్రీదేవి, సాంబశివరావు, సత్యనారాయణ, తన్నేరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు చాలా ఘనంగా బాగానే చేస్తున్నారు. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారి కార్యక్రమం కూడా బాగానే చేస్తున్నారు, సంతోషం. అదేవిధంగా ముఖ్యంగా భారతదేశంలో ఒక దిశానిర్దేశం చేసి ముఖ్యంగా ఈ ఎవరైతే నిరాదరణకు గురి కాబడుతున్నారో, ఎవరైతే సంఘంలో గౌరవింపబడటం లేదో వీళ్ళందరినీ కూడా మొట్టమొదటిసారిగా ఈ బడుగు బలహీన వర్గాల కోసం, అట్లానే మన మహిళల కోసం, మహిళల ఎడ్యుకేషన్ కోసం, మరి ఎంతో సమాజం కోసం, మనం బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడ్డారు. మరి అలాంటి మహాత్మా పూలేని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట కూడా మనం ఆయనకి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒక కార్యక్రమం చేస్తున్నాం. అట్లానే మన బీసీ జిల్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ అని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఆ రోజు సాయంకాలం బీసీ సంక్షేమ సంఘము మరియు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘము, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విద్యార్థి మేధావులు మరియు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఒంగోలు నడిపొద్దు ఉన్నటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్లో మరి మొట్టమొదటిసారిగా మరి పూలే గారికి మేము ఘనంగా నిర్వహణ తెలియజేస్తూ, మరి గవర్నమెంట్ వారు చేయనటువంటి ఘనంగా చేయట్లేదు కాబట్టి ఆ ఘనం ఎట్లా అనేది మేము ఈ విధంగా చేస్తామని చెప్పి నిరూపిస్తూ, దాంట్లో భాగంగా జిల్లా బీసీ అధికారులందరినీ కూడా, జిల్లా స్థాయి బీసీ అధికారులు ఒక 15 మంది ఉన్నారు, ఆ 15 మందిని కూడా మేము ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. నళిని ప్రియ నృత్య అకాడమీ కళాకారులు ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణం, దశావతారాల విశిష్టత, అన్నమాచార్య సంకీర్తనలకు నృత్య రీతులు ప్రదర్శించి ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు. శిక్షకురాలు శివకుమారిని ఆలయ పక్షాన ఘనంగా సత్కరించారు.
సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దరిసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడి. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, సతీమణి నాగ సత్యలత. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం విమర్శ. సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసుండాలి, అభినందించే గుణం ఉండాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.